పవన్ కళ్యాణ్కి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. కోలుకున్న తర్వాత ఆయన 3 రోజుల కేరళ, తమిళనాడు పర్యటన ప్రకటించాడు. ఏంటి పర్యటన అంటే దేవాలయాల సందర్శన అని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలయాలను సందర్శిస్తారు ఈ 3 రోజుల్లో అని చెప్పారు. ఈ మేరకి ఇవాళ ఆల్రెడీ కేరళలో తిరువళ్ళం శ్రీ పరశురామ క్షేత్రాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు అని కూడా ఆల్రెడీ సమాచారం వచ్చింది. ఇంకా ఆయన అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మధుర మీనాక్షి టెంపుల్, కుంభేశ్వర దేవాలయం ఇట్లాంటి చాలా రకాల దేవాలయాల్ని సందర్శించబోతున్నాడు ఈ 3 రోజుల్లో అని చెప్పి వార్త వచ్చింది. అయితే ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? ఇది ఆయన వ్యక్తిగత పర్యటన, ఆధ్యాత్మిక పర్యటన అంటే ఈ వచ్చిన వార్తల్లో ఒక మాట ఉంది, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆలయాలని సందర్శించబోతున్నారు అని. సో వ్యక్తిగత ఆధ్యాత్మిక చింతనలో భాగంగా మాత్రమే కాకుండా బహుశా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన విజిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది దక్షిణాదిలో అంటారో ఆ వెంటనే ఇందులో ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేది ఎవరికైనా అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఆలయాల పర్యటన రాజకీయ నాయకులు చేయరు, స్వామీజీలు చేస్తారు, వాటిని ఎవరైనా అర్థం చేసుకుంటారు. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు. కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అంటే ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేది తన పొలిటికల్ ఎజెండాలో ఒక భాగం అని చెప్పినట్టు. చాలామంది అనుకునేది ఏమిటి అంటే ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ముందుకు వెళ్ళలేకపోయింది రాజకీయంగా. నార్త్లో ఈ మధ్యకాలంలో అన్ని వైపులా విస్తరించినటువంటి బీజేపీ సౌత్లో మాత్రం రకరకాల కారణాల వల్ల జెండా పాతలేకపోతోంది. కొంతకాలం పాటు కర్ణాటకలో అధికారంలో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రజెన్స్ నామమాత్రం. మేబీ కర్ణాటకలో మిగతా రాష్ట్రాల కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఉండొచ్చు. ఆ తర్వాత తెలంగాణలో అధికారంలో కూడా వస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడైతే ఆ రోజు కొంచెం దూరంలోనే ఉంది అని చెప్పుకోవాలి. సో మొత్తంగా బీజేపీ దేశంలో అన్ని దిక్కులా కూడా తన జెండాని పాతగలిగింది, కానీ సౌత్లో మాత్రం 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫేస్ను చూపించి సౌత్లో బలపడాలి అనేది బీజేపీ వ్యూహం. గత కొద్ది రోజులుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాధాన్యం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సడన్గా సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడడం కావచ్చు, విజువల్గా కూడా ఆ సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటి బట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక అవగాహనలో ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి సౌత్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బీజేపీ ముందడుగు వేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడు, కేరళలో 3 రోజుల దేవాలయాల పర్యటన కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి అటు నటుడిగా గ్లామర్ ఉంది, ఇటు పొలిటికల్ పార్టీ పెట్టి చాలా ఎత్తుపల్లాలను కూడా చూశాడు ఆల్రెడీ. అతనికి చాలా ఫ్యూచర్ ఉంది పొలిటికల్గా కూడా, ఎందుకంటే వయసు తక్కువ కాబట్టి. వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ మనకు ఐడియల్ ఫేస్ ఫర్ బీజేపీ ఇన్ ద సౌత్ అనేది బీజేపీ వాళ్ళ ఉద్దేశంలా కనిపిస్తోంది. అందుకోసమే ఆయన ముందు పెట్టి వెనక నుంచి డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఎంతవరకు సౌత్లో పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని చూపగలడు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం లేక యాంటీ రిలీజియన్ సెంటిమెంటు చాలా బలంగా ఉంది. వాళ్ళ రాజకీయాల్లో అదొక బలమైన పాయ. అటువంటి చోట్ల బీజేపీకి మద్దతు పెంచాలి అంటే మామూలు విషయం కాదు. తెలంగాణలో కొంత పాత్ర వహించడానికి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికీ తెలుసు. అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా మార్జినలైజ్ చేస్తే కానీ బీజేపీకి అడుగు ముందుకు పడదు. అది చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఐడియా అయితే క్లియర్గా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని సౌత్ని మనం కంకర్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆకాంక్షలు నెరవేరుస్తాడు అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్.